వాళ్ళు ఆలోచన చేస్తారు, ఎటువంటి ఆలోచనలు ఉంటాయి, ఏ విధమైనటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలు ఎట్లా చేయాలా, ఏ విధంగా వ్యక్తుల్ని హతమార్చాలా, ఏ విధంగా మనకు అడ్డం ఉండేటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా మనం అడ్డం తొలగించుకోవాలా అనేది వాళ్ళకి తెలుసు. మా జిల్లా, మా సొంత జిల్లా, మా కడప జిల్లా, మా రాయలసీమ జిల్లాలకు వచ్చి వాళ్ళ వ్యక్తిత్వం గురించి, వాళ్ళ నేపథ్యం గురించి నువ్వు అడుగు, వాస్తవాలు తెలుసుకో. బోకు మాటలు ఎందుకు అడుగుచ్చొని మాట్లాడేది? ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఏం అవసరము? నీకు తెలుసా? వాస్తవాలు తెలుసా? మా తాత రాజారెడ్డి గారి నేపథ్యం తెలుసా? నీకు తెలుసా అంటడా? నీకు తెలీదు, నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడోకే బాగున్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చాడు? మళ్ళా ఇప్పుడు ఆయన రామారావు గారు పెద్ద ఆయన ఎందుకు తీసుకోవచ్చినావు? రామారావు గారి యూనివర్సిటీ పేరును మారుస్తా ఉంటే ఆ రోజు నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకో ఉన్నావు తెలీదు. సారీ, తప్పుగా మాట్లాడుంటే. హెరిటేజ్ ఐస్ క్రీమ్ అందరూ తినేదే. మా ఆర్కే రోజా గారే అన్నారు, ఏమని హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకోన్నావా అని. మరి ఈమె ఆ రోజు హెరిటేజ్ కుల్ఫీ పెట్టుకోనిందేమో నోట్లో అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజల తరఫున రామారావు గారి యూనివర్సిటీ పేరు మారుస్తా ఉంటే ఆ రోజు లేవని నోరు ఈ రోజు రామారావు పేరు తీసుకొని వచ్చి ఆయన గురించి మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు అది చేసినాడు, చంద్రబాబు నాయుడు గారు ఇది చేసినారు అని చెప్తున్నాం. మన జగనన్న గురించి తెలుసుకో. మా జగనన్న ఎటువంటి వ్యక్తో తెలుసుకో, ఎటువంటి ఆలోచన విధానం ఉంటుందో తెలుసుకో. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈ అవులే కోతలు ఎందుకు? సరే నువ్వు చెప్పు. చెప్పులు వేస్తాడు దుర్మార్గుడు, ఇవన్నీ కూడా మర్చిపోతారనుకుంటున్నా. చెప్పులు వేస్తాడని నువ్వు అంటున్నావు. మరి అదే ఈడ మానసనాయన కాడికి వద్దాం. మంది చెప్పు, మన చరిత్ర చెప్పు. నువ్వు ఏ పార్టీ? మా పార్టీ, మా వైసీపీ పార్టీ. మాసనాయన ఎందుకు వినాడో దాన్ని చెప్పు. మరి ఆ రోజు తల్లికి దిక్కు చెల్లెకు దిక్కు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇచ్చిన తర్వాత 151 సీట్లతో అన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లి ఎందుకు పోయిందో, చెల్లి ఎందుకు పోయిందో చెప్పు. సినాయన కేసు ఏమైందో చెప్పు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో ఇది కత్తి పెట్టారు, దాని కథ ఏందో చెప్పు. మనీ మాట్లాడుకుంటే ఎన్నో ఉన్నాయి, అర్థమవుతుందా? సరే నువ్వు చెప్పు. నీ బతుక్కి నేను ఒకటే నేను అడిగినా కదా, దాన్ని నెరవేర్చు. ఇప్పుడు మనం మాడదాం. చరిత్ర ఎప్పటికి కూడా మర్చిపోదు చంద్రబాబు నాయుడు. నువ్వు చేసినటువంటి నీచమైన రాజకీయాలు మొట్టమొదటిగా ఎన్టీఆర్ గారితోనే మొదలు పెడదాము. ఎన్టీఆర్ ఎంతగా నువ్వు అవమానం చేశావు. ఎన్నిళ్ళు తిరగకుండానే 258 సీట్లు గెలుచుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని దింపడానికి ఆయన భార్య మీద నువ్వు అవును ఆయన భార్య అంటే ఉందా చెప్పా నిందలేసావు. దారుణంగా ఒక ముఖ్యమంత్రిని దింపడానికి ఆయన భార్య మీద నిందలేసావు. ఆయన భార్య అనొద్దు, పనులన్నీ ఏడగొడతారు. మరి నువ్వు ఎవరు? నువ్వేమంటారో తెలుగులో ఏమంటారు నిన్ను అనేది ఒకసారి నేను నా నోటితో చెప్పలేకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.